అయ్యా నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదయ్యా, అయ్యా నీవు లేకపోతే నా జీవితం లేదయ్యా, అయ్యా నీవేనయ్యా నన్ను దీవించేది, నా బిడ్డను దీవించేది నీవయ్యా, నా ఇల్లుని దీవించేది నీవయ్యా, నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టేది నీవయ్యా, నీవే కావాలి యేసయ్యా నువ్వు కనుకంటే అభివృద్ధి ఆత్మలో నీకు స్టార్ట్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భక్తులందరూ అలాగే చేశారు, భక్తులందరూ అలాగే చేశాడు. నీకు ఉన్న తల్లిదండ్రులు విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టేసావు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టేసాయి అంటే ఆ విడిచిపెట్టినవన్నీ విడిచిపెట్టేసి దిక్కులేనోళ్ళలాగా వస్తుంటే భార్య అందంగా ఉందని భార్యను లాక్కుపోయాడు ఒకడు. ఈయన ఎందుకు లాక్కెళ్ళాడు అంటే అన్యుడైనటువంటి ఈ రాజు అబద్ధం చెప్పాడు. ఎందుకంటే వీళ్ళ దేశం, వీళ్ళ బలం, స్థాన బలం ఉంటుందని నా చెల్లెలని అబద్ధం చెప్పాడు. అయినా భార్యను తీసుకుని దయాదాక్షిణ్యం లేకుండా శారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఆ ఇంట్లో గర్భాలన్నీ మూసేశాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఆదికాండం 20వ అధ్యాయం మొత్తం చదువుకోండి. మీరు ఆ ఇంట్లో గర్భాలన్నీ మూసేశాడంట దేవుడు. అప్పుడు ఎందుకు మన ఇంట్లో కనాల్సిన వాళ్ళు నొప్పుల సమయంలో కూడా నొప్పులు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారేంటి మన ఇంట్లో ఆడవాళ్ళు, ఏం జరిగి ఉంటుంది అని అన్యుడైన రాజు ఆలోచనలో పడ్డాడంట. ఆలోచనలో పడితే జరిగింది ఏంటి తెలుసా? ఎందుకు అక్కడుండి కిటికీకి వెళ్ళి ఇట్లా చూశాడంట, శారమ్మ అబ్రాహం సరసం ఆటం కనపడిందంట. అరే చెల్లెలని నాతో అబద్ధం చెప్పాడు వీడి మా భార్య అనుకుంటాను. ఒరే నాయనా ఇట్రా బాబు, ఏంటి ఈమె నా చెల్లెలని చెప్పావేంటి, నువ్వు సరసం ఆడుతున్నావు కదయ్యా అంటే, అవునయ్యా మీరు ఏమన్నా నన్ను చేస్తారని నేను అట్లా అబద్ధం ఆడాను, ఆమె భార్య అన్నాడంట. గుండె ఎదిరిపోయింది. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి నిర్లక్ష్యం ఎక్కువ, కానీ అన్యులైన పిల్లలు ఈ గొప్ప దేవుణ్ణి నమ్ముకొని గడగడగడగలు ఆడుకుంటూ భక్తి చేస్తున్నారు. తెలుసా మీకు? ఇప్పుడు అన్యుడైనటువంటి రాజుకి గడగడగడలాడిపోతూ అన్నాడు, అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి, నేనేమో తప్పు చేశానేమో అని బాధపడుతుంటే దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్బాయి నీవు తీసుకొచ్చిన ఈమె ఒక భార్య కాబట్టి అతడు ప్రవక్త, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, నీ ఇంట్లో మూయబడిన గర్భాలని నేను తెరుస్తా అన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. అరే అనేకులకు దీవెనకరమైన వ్యక్తివి నీవు. ఇదేమంట నా చెట్టు మీద చేసిందో అనే గారికి రేపాకు చెట్టు ఎండిపోయింది అయ్యా, ఇదేమంట నా ఇంట్లోకి అడుగు పెట్టింది దీని ఎమ్మటి దెయ్యం వచ్చిందయ్యా అని అపశకునం మాటలు వింటున్నాం. మనం ఆశీర్వదించబడిన పిల్లలుగా ఉండాలంటే ఆత్మలో వర్ధిల్లుదుముగాక. భౌతిక సంబంధమైన వాటిని చూసుకొని ఆత్మ సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆదివారం కేకర్లో, శనివారం ఐపి లేకుండా, దేవుడి మీద దృష్టి లేకుండా, దేవుడు బ్రతికిస్తారని ఆశ లేకుండా. ఈరోజు మీరు గమనించారా? 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు లెక్క వేసుకోండి, 1వ తారీఖు నుంచి 30 వరకు లెక్క వేసుకోండి, 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు లెక్క వేసుకోండి. ఈ నెలల్లో నీ హాస్పిటల్ బిల్లు ఎంతో ఒక్కసారి లెక్క చూసుకో. రెండవది, నీ దేవుని సొమ్ము నువ్వు కానుక వేసింది, నీవు భాగం ఇచ్చింది ఎంతో లెక్క చూడు. నీకు అర్థమవుతుందా? మొత్తం హాస్పిటల్కి వసూలు అవుతున్నాయి. క్షమించండి, నేను మిమ్మల్ని కీడుకోవట్లా. పనికి మాలిన వాడికి ఖర్చు అయిపోతుంది ధనం. ఉన్న 10 రూపాయలు 10 రీతిలుగా ఎగిరిపోతుంటే నా కర్మ ఏంటని నెత్తి కొట్టుకొని ఏడ్చిన వాళ్ళు కొల్లలున్నారు ప్రియులారా. ఈరోజు నేను చెప్తున్నా, ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి అంటే యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయన మీదే దృష్టి పెట్టడం. వస్తు వాహనాల కంటే, కనుక మేడల కంటే, నీ బిడ్డలకు ఇచ్చిన విలువ కంటే, ఏలోక సంబంధమైన దేనికంటే కూడా నీవు దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయనకు భయపడుచూ ఉన్నట్లయితే, భయపడు వారి పిల్లలను, భయపడు వారి వస్తువులను, భయపడు వారి వస్తు వాహనాలను, భయపడు వారి యొక్క అడుగులను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు నా దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదా. ఒకగానొక కొడుకుని తీసుకొచ్చి బలర్పించమంటే మనం ఏమనేవాళ్ళం? దేవుడా
ఈక 100 ఏళ్ళు నాకు, 90 ఏళ్ళు ఆమెకి బిడ్డనిచ్చావు కదా, నీకేమైనా న్యాయమా అని ఏడ్చోళం. ఏడమా? ఆయన చెప్పాడు, నన్ను పిలిచాడు, ఆయన చెప్పాడు, ఆయన మాట వినాలి. ఇప్పుడు నా భార్య బలహీనరాలు కాబట్టి ఈవిడితో చెప్తే బోర్ని ఏడ్చింది, నా మనసు కరిగింది, నా దేవునికి దూరం అయిపోతానని అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చేటప్పుడు భార్యతో ఏమన్నాడు? అమ్మా, దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నాం. కట్టెలు తీసుకున్నాడు, బిడ్డను తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళి బలి అర్పించడానికి రెడీ అయిపోయాడు. పిల్లాడు అంటున్నాడు, డాడీ కత్తుంది, కట్టెలు ఉన్నాయి, బలిపోసివేది డాడీ, దేవుడు చూసుకుంటాడు. బా, దేవునికి మహిమ కలుగునగాక. చివరిదాకా దేవుడు చూసుకుంటాను అన్నాడు. ఇప్పుడు పిల్లోడు కాళ్ళు చేతులు కట్టేస్తుంటే, డాడీ ఇదేంటి డాడీ అంటే, నిన్ను చూసుకున్నాడు నాయనా, దేవుడు నిన్ను చూసుకున్నాడు రా అని కన్నీళ్ళు ఏమైనా కార్చాడో తెలియదు, కానీ ఆ బిడ్డను ఎత్తి బలిపీఠం మీద పెట్టాడు. కత్తి పైకెత్తగానే 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం 10 వచనం, అబ్రహామా, చదవండి ఆ మాట ఒకసారి మనం గుర్తు చేసుకుందాం, ముగించేసుకుందాం. అబ్రహామా, అబ్రహామా అని పిలిచాడు. నీకొక్కడయ్యును నీ కొడుకుని, నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. ఎవరికి భయపడేవాడు? దేవుడు భయం ఉందా? విశ్వాసులు మనం. దేవుని భయం ఉందా? దేవునికి భయపడుతున్నావా? దేవుని వలె సేవకుడిని గౌరవిస్తున్నావా? పైగా నీతి తప్పిన వాడిని నిన్ను గౌరవించమని అంటలా, సాధ్యమైనంత వరకే మరణం వరకు నమ్మకంగా ఉండాలని ప్రతిష్ఠించుకున్నా. అరాకొరా నాకు ఏదైనా కోపం వస్తే నువ్వు తగ్గింపు కలిగి దైవ సేవకుడి నోట నుండి ఏదైనా వస్తే అది నెరవేరితే నేను చస్తాననే భయంతో ఎదిరించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించాలి, ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా నేను ప్రవర్తించాలి. నన్ను బాధపెట్టి మీరు బాధపడి, మిమ్మల్ని బాధపెట్టి నేను బాధపడి, ఈ జీవితం మనకు అవసరమా? జాగ్రత్త. దేవుని పిల్లం మనం. ఆత్మలో వర్ధిల్లేవాడు దేవుణ్ణే ప్రేమించాలి. నువ్వెవరికన్నా చెప్పుకో. ఆత్మలో వర్ధిల్లేవాడు దేవుని మీద మనసు పెట్టాలి. ఆత్మలో వర్ధిల్లేవాడు ఆయనతోనే నడవాలి, ఆయన నియమంలోనే ఉండాలి, ఆయన సహవాసంలోనే ఉండాలి. అందుకే బలారాధనలో ప్రతిసారి ఒక వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటా. ఏమని? వారు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడ తెగక ఉండిరి. అంటే వాళ్ళకి భయం ఏమి లేదా? పని ఏమి లేదా? సంఘానికి ఒక నియమం ఉంది, కుటుంబానికి ఒక నియమం ఉంది, స్కూల్కి ఒక నియమం ఉంది, అంగన్వాడీ కేంద్రానికి ఒక నియమం ఉంది. ఏ ప్రభుత్వశాలకైనా, ఏ పద్ధతికైనా, ఏ విధానానికైనా రూల్ ఉంది. ఈ సమయానికి రావాలి అంటే మీటింగ్కి ఆ సమయానికి వచ్చే ఆలోచన నీది అయి ఉండాలి. అంతేగాని వాళ్ళు ఎట్లా అంటే ఎందుకు పెట్టారంట అనగలమా? మనం లోకాన్ని ఎదిరించలేని నీవు, లోక అధికారాన్ని ఎదిరించలేని నీవు దేవుని అధికారాన్ని ఎందుకు ఎదిరిస్తున్నామని అడుగుతున్నా నేను. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే సొమ్ము చూడవద్దు, బిల్డింగు చూడవద్దు, అర్హతలు చూడవద్దు, సేవకుని చూడవద్దు, మనిషి ఆలోచనలు నీకొద్దు. 1 నమ్మకంగా మొదటి స్థానం ఇవ్వు, 2 నమ్మకంగా దేవుణ్ణి వెంబడించు, 3 ఆయన విశ్వాస నియమంలో, సహవాసములో నువ్వు తప్పకుండా నమ్మకంగా నువ్వు జీవించు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకుంటున్నా, మీరు నా సంఘంలో ఉన్న కట్టడలు అనుసరిస్తున్నారని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు. సత్కార్యము అంటే ఏంటి చెప్పండి? మాట్లాడాలి. ప్రతి సత్కార్యము అంటే ప్రతి మంచి కార్యాలలో. ఈ మాట 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధకములు కొంచెము మట్టుకే గాని ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములో, రాబోవు జీవ విషయములో వాగ్దానంతో కూడినదై
అన్ని విషయములో ప్రయోజనమవును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. నువ్వు జీవించే ఆత్మీయ జీవితం ఎన్ని విషయాలు అంటావు? ఒకటే, కొంచెం కాదు, ఈరోజు వరకే కాదు. ఎప్పుడంట? ఈ దైవభక్తి ఇప్పుడు విషయంలో అంటే ఇప్పుడు జీవించే జీవిత విషయంలో. రెండు, పరలోకంలోకి వెళ్ళే విషయంలో వాగ్దానాలతో కూడిందై అన్ని విషయాల్లో నిన్ను దీవించునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు శరీర సంబంధమైనటువంటి బిడ్డలు కలిగి ఉన్నావు, భార్యను కలిగి ఉన్నావు, శరీర సంబంధమైన బిడ్డలు కలిగి ఉన్నావు, శరీర సంబంధమైనటువంటి నీ పోషణను కలిగి ఉన్నావు. ఇదే అభివృద్ధి అనుకోవద్దు. రెండు, వస్తు వాహనాలు సమృద్ధి కలిగి ఉన్నావు, ఇదే అభివృద్ధి అనుకోవద్దు. ఇల్లు కలిగి ఉన్నావు, ఇదే అభివృద్ధి అనుకోవద్దు. నీకు ఇంకొక జీవితం కూడా ఉంది, అదే ఆత్మ సంబంధమైన జీవితం. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రభువు ఆయనకు భయపడి ఆయనకు మొదటి స్థానం ఇచ్చి ఆయన మహిమలో సహవాసం చేస్తూ ఇహ ముందు దీవించబడి పరలోకంలో నిత్య జీవం పొందడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు అనే ఈ మాట, రక్షణ లేని వారు త్వరగా రక్షించబడుదురుగాక. ఈ మాట విని రక్షించబడిన వారు భయముతో వణుకుతూ అబ్రహాము వలె ఉందురుగాక. అబ్రహాము గడగడగడలాడిపోతా ఉంటే ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు గడగడలాడుతూ కిందకు దిగి వచ్చాడు. అందుకే చివరగా ఈ ముగించేస్తున్నాను. ప్రియుడా, అమ్మ ఎవరు? ప్రియుడా, ఈ ఆత్మల వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుదువుగాక. మీరెవరైనా మీలో నేను శరీరంలో వృద్ధి పొందాలి అయ్యగారు, నా పంటలో వృద్ధి పొందాక గుడికి వస్తాను, నా చేతి పని అభివృద్ధి పొందాక గుడికి వస్తాను, నా ఉద్యోగంలో నేను బాగా రాణించిన తర్వాత మందిరానికి వస్తాను అంటే నువ్వు అప్పుడు వద్దామనుకుంటావు, సమయం ఉండకపోవచ్చు. అప్పుడు నువ్వు వద్దామనుకుంటావు, నీవే రావాలనే మనసు లేకుండా పోవచ్చు. నువ్వు వద్దామనుకుంటావు, నువ్వు రాకుండానే ఈ లోకాన్ని విడిచిపోతే దేవుడు నీ కొరకు సిద్ధం చేసిన రక్షణ ఏమైపోద్ది? నీ కొరకు తయారు చేసిన ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? ఆయన ప్రణాళిక ఏమైపోద్ది? ఒక్కసారి మనము మన మంచి ఆలోచన చేత దేవుని సంతోషపెట్టుదుముగాక. 24 సంవత్సరాల నాడు యేసయ్య సొగసైన స్వరూపమైన లేకుండా నెత్తురు ముద్దగా మార్చబడ్డాడు. ఎవరి కోసం? 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన లేదు, సొగసైనను లేదు. మనం అతను చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. 3వ వచనం. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వల్ల విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనిపించిన వాడుగాను మనుషులు చూడనల్లని మానిగా ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతను మన రోగములు భరించెను. 4వ వచనం ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధించబడిన వాడుగాను శ్రమనందిన వానిగా మనం అతని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడిను, మన దోషములు బట్టి నల్లగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆపండి. ఎప్పుడు రాయబడింది? యేసయ్య నీ కొరకు మరణించడానికి లోకం రావడానికి ముందే. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు వ్యాధిని అనుభవించిన బలహీనులని మనము మన పితరులైన ఆదాము పాపం మోస్తూ శాపగ్రస్తులం అవ్వాలి. లోకంలో చచ్చిన తర్వాత నరకపాత్రులం అవ్వాలి. ఈ రెండింటి నుంచి విడిపించడం కోసం నా యేసయ్య నిన్ను నన్ను తన మహిమ కొరకు ఈరోజు బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు చెప్పు, బ్రతికించిన నీ కొరకు బ్రతుకుతానయ్యా, అందుకే నేను రక్షణ పొందుతానని. రక్షణ పొందని వారు చెప్పండి. రక్షణ పొందిన వారు, ఇంతగా నా కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా? నువ్వు ఇలాంటి తీర్మానం లేకపోతే దుష్టుడు పొంచి ఉన్నాడు. నిన్నెక్కడ ఇరికిస్తాడో, నీ పిల్లల్ని ఎక్కడ ఇరికిస్తాడు, నీ కుటుంబాన్ని ఎక్కడ బలహీనపరుస్తాడు. ఈ లోకంలో
శాశ్వతమైన ఆశీర్వాదం పొందకుండా ఎక్కడ ఎలితి చేస్తాడో మనం ఆలోచన చేసి, పొంచి ఉన్న దుష్టుడు రోగంలో నుంచి, పొంచి ఉన్న దుష్టుడు ఆర్థిక ఇబ్బందులోంచి, పొంచి ఉన్న దుష్టుడు అప్పుల్లోంచి, పొంచి ఉన్న దుష్టుడు కపట్లోంచి, పొంచి ఉన్న దుష్టుడు దేహాల్లోంచి ఎలాగ ఎక్కడెక్కడి నుంచి నిన్ను బలహీనపరచాలని చూసినా దారులన్నీ నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నట్లయితే నా దేవుడు దారులన్నీ మూసేయబోతున్నాడు. నీకు కీడు రాకుండా తన దూతలను పంపబోతున్నాడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెబుతా. అలా కాకుండా నా ఇష్టం అండి, నా స్వభావం అండి, నా ఆలోచన అండి, దేవుడేనండి, లోకమేనండి అంటూ గుళ్ళోకి వచ్చినప్పుడు గుళ్ళో పాట, లోకానికి వెళ్ళినప్పుడు లోకం పాట నువ్వు పాడుకుంటూ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే ఈ సేవకుడు నిన్ను శపించడు కానీ నీ క్రియల ఫలం వాడు నిన్ను కబలించక మునిపే, వాడు నిన్ను టచ్ చేయక మునిపే నా దేవుని కరుణ హస్తం దీవించడానికి నీ మీద ఉండును గాక. నువ్వు ఒక ఆత్మ సంబంధమైన మనిషిగా నువ్వు సిద్ధమవుదువు గాక. ఈ రోజు నుంచి నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి నీవు నీ గృహము సకల సమృద్ధితో నింపబడును గాక. సమస్త రోగము తొలగించబడిన గాక. సమస్త శాపం కొట్టివేయబడిన గాక. సమస్త ఇరుకు ఇబ్బందులు తొలగిపోవును గాక. మా గురించి ప్రార్థన చేస్తా. ఆ ఇరుకు ఇబ్బందులు తొలగించే నా దేవుని కొరకు ప్రతి శాపాన్ని ఆపి ఆశీర్వదించే నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను అని నువ్వు తీర్మానం చేసుకొని, రాజరికాన్ని విడిచిపెట్టాడు మోషే, ధనం విడిచిపెట్టాడు, అల్పకాల పాపభోగాలు విడిచిపెట్టాడు. దేవుని కొరకు బ్రతకాలనుకుంటే దేవుడు ఒక అగ్ని ప్రవక్తగా మార్చాడు. ప్రవక్తల్ని ఆశీర్వాదకరమైన వారిగా తరతరాలకు మార్చాడు. నీ ఇంటికి నీవు ఈ రోజు నుంచి ఆత్మీయ సమర్పణ బట్టి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నీ పిల్లలు వర్ధిల్లబోతున్నారు. నీ భార్య దీవించబడబోతుంది. నీ యజమానుడు దీవించబడబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయి. ఆత్మలో నేను వర్ధిల్లాలి యేసయ్యా. నీ కొరకు నమ్మకస్తులు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నాయనా నీవు కావాలి. తండ్రి నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన వేళ నీ మహాకృపను బట్టి నాతో మాట్లాడుతూ వచ్చావు. శరీర సంబంధంగా నేను వృద్ధి పొందాను. శరీర సంబంధంగా భౌతిక వనరుల్లో వృద్ధి పొందాను. కానీ నేను ఆత్మలో వర్ధిల్లలేదయ్యా. ఆత్మలో వర్ధిల్లితే శరీర సంబంధంగా జీవించిన నా బిడ్డల మీద నీ కంచి ఉంటుంది. శరీర సంబంధంగా నా భర్త మీద, నా భార్య మీద, నా సమస్తం మీద మీ కంచి ఉంటుంది. అయ్యా నేను శరీర సంబంధంగా జీవిస్తూ ఆత్మలో విడిచిపెట్టినట్లయితే శరీరంలో ఎంతో హింస ఉందయ్యా. నేను సంపాదించుకున్న వస్తువుల మీద ఎంతో శాపం ఉంటుందయ్యా. నాకున్నటువంటి ప్రతిదీ ఈరోజు శపించబడటానికి కారణం నేను కష్టపడి సంపాదన తీసుకొస్తే అది విస్తారంగా ఖర్చు అయి నాకు కనపడకుండా పోవడానికి కారణం అది నా శాపమే నాయనా. నేను శరీర సంబంధమైన జీవితానికి విలువిచ్చానయ్యా. నన్ను క్షమించు. నేను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతకడానికి నన్ను కనికరించు. అబ్రహాము నీకు లోబడ్డాడు, నీ మాట విన్నాడు, నీకు భయపడ్డాడు, తరతరాలు దీవెనకరంగా మార్చబడ్డాడు. నాయనా మోషే నీ మాట విన్నాడు, సమస్తం విడిచిపెట్టి ధనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు భోగాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు రాజరికం విడిచిపెట్టాడు. అయ్యా ఐగుప్తు ప్రజలతో ఉండటం కంటే దేవుని ప్రజలతో ఉండాలి, దేవునితో ఉండాలని ఆశపడ్డాడు. అలాంటి మంచి సమర్పణ ఆది అపోస్తలులు కూడా సిద్ధపడినప్పుడు బోధయందు, సహవాసమందు, రొట్టె విరిచిడి యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉండి వారు సమృద్ధి కలిగిన వారే, ఆత్మతో నింపబడిన వారే దీవించబడినట్లుగా ఈ సంఘములో ఉన్న వారు ఒక్కొక్కరు దీవించబడుదురుగాక. తండ్రి నీ మహిమ కొరకు నీ సేవకుడు బలపరచబడి దీవించబడునుగాక. తండ్రి నీ మహిమ కొరకు మమ్మల్ని దీవించండి. ఆత్మ సంబంధులైన పిల్లలు మేమై ఉండినట్లు మీరు మమ్మల్ని దీవించబోతున్నందుకు కోట్ల స్తోత్రాలు. ఇహమందు 100 రెట్లు పరమందు నుంచి జీవితం పొంది నీ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని శరీర ప్రాణాత్మలను యేసయ్యకు అర్పిస్తూ శక్తిగల యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.